హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ రెవెనెంట్ అనే కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ 3. నేను ఎపిసోడ్ 1 and 2 ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని ముందు చూసి ఈ ఎక్స్ప్లెనేషన్ వినండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈ వీడియోని పూర్తిగా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టి మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 3 స్టార్టింగ్లో మనం ఒక అబ్బాయి తన రూమ్లో స్టడీ టేబుల్ దగ్గర కూర్చుని ఉండడం చూస్తాం. అతను సెల్ ఫోన్లో టైం చెక్ చేస్తూ ఉంటాడు. అందులో రాత్రి 11 అవ్వడానికి ఇంకా 1 minute ఉంటుంది. ఇంతలో హాల్లో ఎవరో హీల్స్తో నడుస్తున్నట్టు సౌండ్ వస్తుంది. రూమ్లో అబ్బాయి భయపడిపోతూ ఉంటాడు. కరెక్ట్గా 11 అయ్యేసరికి ఆ అబ్బాయి రూమ్ డోర్ ఎవరో నాక్ చేస్తారు. అతను భయపడి తీయడు. దాంతో అవతల వాళ్ళు ఎవరో గట్టిగా డోర్ నాక్ చేస్తూనే ఉంటారు. అప్పుడు ఆ అబ్బాయి ఇంకా తప్పేది లేక వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అవతల మనకి రెడ్ కలర్ హై హీల్స్ వేసుకున్న అమ్మాయి ఉన్నట్టు చూపిస్తారు. ఆమె ఫేస్ చూపించరు. నెక్స్ట్ ఆ అబ్బాయి చాలా వింతగా బిహేవ్ చేస్తూ కనిపిస్తాడు. నెక్స్ట్ సీన్ మనం పోలీస్ స్టేషన్లో చూస్తాం. అక్కడ డిటెక్టివ్ కిమ్తో ఆత్మహత్య కేసుల గురించి చెప్తూ ఉంటాడు. అందులో 1 weekలో సిగాంగ్ యూనివర్సిటీలో చదువుతున్న 3 స్టూడెంట్స్ ఒకలానే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అని చెప్తాడు. అలానే ఆ 3 స్టూడెంట్స్ సేమ్ ఏరియాలో ఉన్న స్టూడియో అపార్ట్మెంట్స్లో ఉన్నారు అని అంటాడు. దాంతో డిటెక్టివ్ కిమ్ ఇన్వెస్టిగేషన్లో ఏమని వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు డిటెక్టివ్ లీ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి ఫౌల్ ప్లే లేదని, అంటే వాళ్ళు ఆత్మహత్యగానే దాన్ని నిర్ధారించారు అని చెప్తాడు. నెక్స్ట్ మనం ప్రొఫెసర్ యోమ్ అండ్ సన్యోంగ్ని ఒక ప్లేస్లో చూస్తాం. వాళ్ళు సన్యోంగ్ వేసిన డ్రాయింగ్ని ఫాలో అవుతూ జంజింగ్రీని లొకేట్ చేసిన ఏరియాకి వస్తారు. ఆ డ్రాయింగ్ ప్రకారం అందులో ఉన్న ట్రీ కోసం చూస్తారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. దానివల్ల వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ప్రొఫెసర్ యూమ్ సన్యోంగ్తో మనం ఈ ఏరియాలో ఉన్న పెద్దవాళ్ళు అంటే సీనియర్ సిటిజన్స్ని కలిసి ఎవరికైనా ఆ ప్లేస్ గురించి తెలిసేమో కనుక్కుందాం అంటాడు. దాంతో వాళ్ళిద్దరూ చెరోవైపు వెళ్ళి ఆ సీనియర్ సిటిజన్ సెంటర్స్లో అందరినీ కలిసి ఎంక్వైరీ చేస్తారు. అలానే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చి ఏమైనా తెలిస్తే కాంటాక్ట్ చేయమని చెప్తారు. ఒక ఏరియాకి వచ్చిన తర్వాత సన్యోంగ్కి ఒక కాల్ వస్తుంది. అందులో జంజింగ్రీ గురించి తెలిసిన వాళ్ళు ఒకరున్నారు అని చెప్తారు. ఇంకోవైపు డిటెక్టివ్ కిమ్ అండ్ డిటెక్టివ్ లీ ఆ స్టూడెంట్ కేస్ ఫైల్స్ని చూస్తూ ఉంటారు. అందులో వాళ్ళకి ఆ 3 స్టూడెంట్స్ రూమ్లో కామన్గా ఒక ఫిష్ బౌల్ అంటే ఫిష్ని పెట్టిన చిన్న గ్లాస్ బౌల్ కనిపిస్తుంది. అలానే వాళ్ళ ముగ్గురికి కామన్గా అదే యూనివర్సిటీలో చదివే ఒక అమ్మాయి ఫ్రెండ్ అని తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మిస్సింగ్గా ఉంది అని డిటెక్టివ్ లీ అంటాడు. నెక్స్ట్ మనం సన్యోంగ్ అండ్ ప్రొఫెసర్ యూమ్ని ఆ ఫోన్ కాల్ చేసిన వాళ్ళని కలవడం చూస్తాం. ఆ పెద్దాయన వాళ్ళతో మా బ్రదర్ జంజింగ్రీలోనే ఉండేవాడు, నేను తన్ని కలవడానికి కొన్నిసార్లు అక్కడికి వెళ్ళాను అని అంటాడు. ప్రొఫెసర్ యూమ్ ఆయనకి సన్యోంగ్ డ్రాయింగ్ చూపించి ఆ ట్రీ గురించి అడుగుతాడు. అప్పుడు అతను అవును, ఒక ట్రీ ఉండేది, దాన్ని దుగ్దలీ ట్రీ అనేవారు అంటాడు. ప్రొఫెసర్ యూమ్కి ఆ మాట అర్థమవుతుంది. అతను సన్యోంగ్తో పాతకాలంలో ఎవరన్నా చిన్నపిల్లలు చనిపోతే వాళ్ళని ఒక పెద్ద జార్లో పెట్టి ఆ చెట్టుకి హ్యాంగ్ చేసేవారు అని చెప్తాడు. ఆ ట్రీని దుగ్దలి అనేవారు అని కూడా చెప్తాడు. అప్పుడు ఆ పెద్ద అయిన వాళ్ళతో దాన్ని ఆత్మహత్య చేసుకునే ట్రీ అని కూడా అనేవారు, ఎందుకంటే చాలామంది ఆ చెట్టుకి హ్యాంగ్ చేసుకుని చనిపోయారు అని అంటాడు. నెక్స్ట్ సన్యోంగ్ ఆ పెద్దాయనకి వాళ్ళ ఫాదర్ పిక్ చూపించి ఆయన గురించి ఏమైనా తెలుసా అని అడుగుతుంది. అతను ఆ ప్రొఫెసర్ని గుర్తుపట్టి మా బ్రదర్ బ్రతికున్నప్పుడు అతను కలవడానికి వచ్చేవాడని చెప్తాడు. అలానే వాళ్ళ తమ్ముడు గ్రాండ్ డాటర్ అయిన తేయాంగ్కి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని ఆమె అడ్రస్ ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో ప్రొఫెసర్ యూమ్ అండ్ సన్యోంగ్ తేయాంగ్ ఉన్న స్టూడియో అపార్ట్మెంట్ బిల్డింగ్ దగ్గరికి వస్తారు. అప్పుడు ప్రొఫెసర్ యూమ్కి ఆ బిల్డింగ్ మీద ఆ చెట్టు, దానికి వేలాడుతున్న మనుషుల షాడో కనిపిస్తుంది. సన్యోంగ్ కూడా మిర్రర్లో అలానే కనిపిస్తుంది.
వాళ్ళు వెంటనే తేయోంగ్ ఉన్న రూమ్కి వెళ్తారు, కానీ అక్కడ ఎవరూ ఉండరు. అలానే వాళ్ళకి ఆ డిటెక్టివ్స్ ఎదురవుతారు. ఆ చనిపోయిన స్టూడెంట్స్కి కామన్ ఫ్రెండ్గా ఉన్న అమ్మాయి తేయోంగ్ అని మనకి వాళ్ళ మాటలు బట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ మనం డిటెక్టివ్ లీ అపార్ట్మెంట్ మేనేజర్తో తేయోంగ్ గురించి అడుగుతుంటాం వింటాం. ఆవిడ ఆ అమ్మాయి 1 వీక్ నుంచి రాలేదు అని చెప్తుంది. ఆ విషయం బయట నుంచి సన్యోంగ్ కూడా వింటుంది. ఆమె వెళ్ళి ప్రొఫెసర్ యూమ్తో అదే విషయం చెప్తుంది. అప్పుడు అతను తేయోంగ్ని పోలీసులు వెతుకుతారు, మనం ఆ చెట్టుని వెతుకుదాం అంటాడు. కానీ సన్యోంగ్ తేయోంగ్ని ముందు కాపాడాలి అని అంటుంది. నెక్స్ట్ డే మనం ప్రొఫెసర్ యూమ్ మళ్ళీ ఆ పెద్ద ఆయన దగ్గరికి వచ్చి ట్రీ ఉన్న పిక్చర్ ఏమన్నా ఉంది అని అడగడం చూస్తాం. దాంతో ఆ పెద్ద ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇస్తాడు. ఆ ట్రీ చూసిన ప్రొఫెసర్ యూమ్ తనకు బిల్డింగ్ మీద చూసిన ట్రీ షాడో ఇదే అని అర్థమవుతుంది. ఇంకోవైపు సన్యోంగ్ ఆ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ తేయోంగ్ ఫ్రెండ్స్ ద్వారా తను ఒక కాఫీ షాప్లో పార్ట్ టైం చేసేది అని తెలుసుకుంటుంది. అక్కడ కాఫీ షాప్లో వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా ఆమె 1 వీక్ నుంచి రావడం లేదు అని చెప్తారు. ఆమె అక్కడి నుంచి వెళ్తుంటే ఆ కాఫీ షాప్ బయట ఒక అబ్బాయి ఆమెని కలిసి పక్కనే ఉన్న ఎక్వేరియం షాప్కి తీసుకొస్తాడు. అక్కడ సన్యోంగ్తో తేయోంగ్ ఎలా తెలుసు అని అడుగుతాడు. ఆమె వాళ్ళ పెద్ద తాతగారు ఆమె అడ్రస్ ఇచ్చారు అని చెప్తుంది. అతను తేయోంగ్ నా దగ్గర కొన్ని వస్తువులు వదిలేసింది, నేను అవి వాళ్ళకి పంపించేస్తాను, వాళ్ళ అడ్రస్ ఇవ్వమని అడుగుతాడు. అంతలో సయోంగ్కి ఒక కాల్ వస్తుంది వాళ్ళ అపార్ట్మెంట్ ఓనర్ నుంచి, రెంట్ అండ్ డిపాజిట్ పే చేయమని చెప్పి. అక్కడ ఉన్న అబ్బాయి ఆ మాటలు విని వాళ్ళ బాస్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అలానే ఆయన చాలా మంచి వ్యక్తిని, అందరికీ హెల్ప్ చేస్తాడని చెప్తాడు. ఆ బాస్ ఏమో సన్యోంగ్కి మనీ ఇచ్చి హెల్ప్ చేయడానికి రెడీ అయిపోతాడు. కానీ సన్యోంగ్కి స్ట్రేంజర్స్ దగ్గర నుంచి మనీ తీసుకోవడం ఇష్టం ఉండదు. అదే విషయం చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఆమెకి ఒక ఫిష్ బౌల్ ఇస్తాడు ఆ బాస్. ఏమన్నా అవసరం ఉంటే రమ్మని చెప్తాడు. అక్కడ డిటెక్టివ్ లీ అండ్ డిటెక్టివ్ కిమ్ ఆ అపార్ట్మెంట్ బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటారు. అందులో వాళ్ళకి ఒక రెడ్ హై హీల్స్లు వేసుకున్న అమ్మాయి కనిపిస్తుంది. ఆ డిటెక్టివ్స్కి ఎంత చెక్ చేసినా ఆ అమ్మాయి బిల్డింగ్లో ఎంటర్ అయిన ఫుటేజ్ మాత్రమే కనిపిస్తుంది, కానీ బయటికి వెళ్తున్నట్టు ఎక్కడా కనిపించదు. ఇంకోవైపు ప్రొఫెసర్ యూమ్ అక్కడ కారులో వెళ్తూ ఉంటే సెగాంగ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వేసుకున్న హుడీని చూస్తాడు. అలాంటి హుడీనే తేయోంగ్ వాళ్ళ పెద్ద తాతగారి ఇంట్లో చూసిన విషయం గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు తేయోంగ్ వాళ్ళ దగ్గరే ఉందని అతనికి అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో ఆ డిటెక్టివ్స్ తేయోంగ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని కలవడం చూస్తాం. వాళ్ళకి మాటల్లో ఆ బామ్మ ఏదో దాస్తుందని అర్థమవుతుంది. దాంతో కొంచెం ప్రెషర్ చేస్తే ఆవిడ ఆ ఎక్వేరియం షాప్ ఓనర్సే స్టూడెంట్స్కి లోన్స్ ఇస్తారని, అలానే ఇంట్రెస్ట్ పెంచి అవి కట్టకపోతే స్టూడెంట్స్ని హెరాస్ చేస్తారని కూడా చెప్తుంది. ఇంకోవైపు సన్యోంగ్ ఆ ఎక్వేరియం షాప్ ఓనర్ని కలవడానికి వస్తుంది. అక్కడ ఎవరు ఉండరు. అప్పుడు తనకి ఆ ఓనర్ ఆ స్టూడెంట్స్కి ఇచ్చిన లోన్స్ పేపర్స్ చూస్తుంది. దాంట్లో సన్యోంగ్కి మొత్తం విషయం అర్థమవుతుంది. అక్కడ నుంచి వెళ్ళిపోదామనుకునే లోపు తన బ్యాగ్లో ఉన్న మిర్రర్ కింద పడి అందులో ఆమెకి చెట్టు, అలానే దానికి వేలాడుతున్న మనుషుల షాడో కనిపిస్తుంది. అంతలో అక్కడికి ఆ ఓనర్ వచ్చేస్తాడు. అతను సన్యోంగ్ని చూసి ఆమెకి విషయం అర్థమైందని తెలుసుకుని ఆమెని వెళ్ళనివ్వకుండా ఆపేస్తాడు. ఆమెకు కూడా ఒక కాంట్రాక్ట్ ఇచ్చి సైన్ చేయమంటాడు. ఆమె వల్ల వాళ్ళకి తేయోంగ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అడ్రస్ తెలిసిందని కూడా చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మనం రన్ చేసుకుంటూ సన్యోంగ్ ప్రొఫెసర్ యూమ్కి కాల్ చేసి తేయోంగ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ప్రమాదంలో ఉన్నారని చెప్తుంది. ఆ ఎక్వేరియం షాప్ ఓనర్ నుంచి తప్పించుకుని వచ్చానని కూడా అంటుంది. అప్పుడు ప్రొఫెసర్ యూమ్ తేయోంగ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటి బయటే ఉంటాడు. అతనికి హీల్స్ సౌండ్స్ వినిపించడంతో ఆ డైరెక్షన్లో వెళ్ళి చూస్తాడు. అక్కడ హీల్స్ వేసుకున్న అమ్మాయి తేయోంగ్ని బాగా కొడుతూ ఉంటుంది. అక్కడ మనకి ఆ రెడ్ హీల్స్లో ఉన్నది అమ్మాయి వేషంలో ఉన్న అబ్బాయి అని అర్థమవుతుంది. ప్రొఫెసర్ యూమ్ అతన్ని ఆపడానికి వెళ్తాడు. అంతలో అక్కడికి డిటెక్టివ్స్ అండ్ తేయోంగ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా వచ్చేస్తారు. ఆ అబ్బాయిని కూడా అరెస్ట్ చేస్తారు. అప్పటికి సన్యోంగ్ కూడా అక్కడికి వస్తుంది. ఆమె తేయోంగ్కి వాళ్ళ ఫాదర్ పిక్ చూపించి ఏమన్నా తెలుసా అని అడుగుతుంది. కానీ తేయోంగ్ చాలా పెయిన్లో ఉండి ఏడుస్తూ ఉంటుంది. ప్రొఫెసర్ యూమ్ ఆమెతో ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పి ఆమెకి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తాడు. నెక్స్ట్ తేయోంగ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్తో తేయోంగ్ దగ్గర ఉన్న చెట్టు పిక్ని కూడా డిస్ట్రాయ్ చేసేయమని చెప్తాడు.
దాంతో అతను ఆమె ఎప్పుడో అది చింపి పారేసింది అంటాడు. మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ బిట్లో తేయోంగ్ ఎక్వేరియం షాప్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియకూడదని ఆ పిక్ని చింపి అక్కడ ఎక్వేరియంలో ఉన్న పెద్ద ట్యాంక్లో వేసేస్తుంది. ప్రొఫెసర్ యుంగ్కి డిటెక్టివ్ కిమ్ ద్వారా ఆ చనిపోయిన స్టూడెంట్స్ అందరూ ఆ ఎక్వేరియం షాప్లో ఉన్న పెద్ద ట్యాంక్లోంచి ఆ ఓనరు ఒక్కొక్క ఫిష్ ఇచ్చాడు అని చెప్తారు. అలానే సన్యోంగ్ కూడా ఆ ట్యాంక్లోంచి ఒక ఫిష్ ఇచ్చాడు అని చెప్తాడు. దాంతో సన్యోంగ్ కూడా డేంజర్లో ఉందని ప్రొఫెసర్ యుమ్కి అర్థమయ్యి ఆమె దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఫైనల్గా డిటెక్టివ్స్ ఎక్వేరియం షాప్కి వెళ్తారు. అక్కడ ఆ ఓనర్ చాలా భయపడిపోయి ఉంటాడు. అలానే అతని రిస్ట్ మీద సేమ్ మార్క్స్ కనిపిస్తాయి. వాళ్ళు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే అందులో సన్యోంగ్ నవ్వుతూ కనిపిస్తుంది. ఇంకోవైపు ప్రొఫెసర్ యూమ్ బ్రిడ్జ్ మీద ఉన్న సన్యోంగ్ దగ్గరికి వస్తాడు. అక్కడ ఉన్నది సన్యోంగ్ కాదు, ఆ ఈవిల్ స్పిరిట్. ఆమె ప్రొఫెసర్ యూమ్ని చూసి స్మైల్ చేస్తూ చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాం అని అంటుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 3 కంప్లీట్ అవుతుంది. తర్వాత ఏమైందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ కొట్టండి.